నితిన్ బాలీవురా. శివ టీంలో ఎవరెవర్రా? సూర్య, జయి, గోపి, ఇంకా నెపోలియన్ రా. నేను నీ టీం రా. కొంతమందిని చూడగానే మనకి తెలియని ఇష్టం కలుగుతుంది, కానీ కొంతమందిని చూస్తే ఇక లైఫ్లో మళ్ళీ చూడకూడదనేంత జన్మ విరోధన అనిపిస్తుంది. ప్రేమించడానికి స్పెషల్ రీజన్స్ అక్కర్లేదంటారు, ద్వేషించడానికి అంతే. హేట్రెడ్ అట్ ఫస్ట్ సైట్. నితిన్ తెలుగు సినిమా సూపర్ స్టార్ సురేష్ బాబుకి ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్నకెంత పేరుందో వీడికంత పొగరుంది. అందుకే క్యాంపస్లో వీడే పెద్ద తోపులా ఫీల్ అవుతుంటాడు. సార్ నమస్తే సార్. కార్లో అన్నీ రెడీగా ఉన్నాయి సార్. మన సినిమా ఎలా ఆడుతుంది? అడిగేవాడు లేడు, అడ్డు అదుపు లేదు. కోట్లాస్తి, డబ్బు, పేరు, పరపతి మధ్య పెరిగిన అబ్బాయే నితిన్. నితిన్ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే గేమ్, ఫన్ అండ్ ఫ్రెండ్స్. వాడికి చదువు అస్సలెక్కదు, కానీ బాగా ఆడతాడు. మా స్కూల్ ఛాంపియన్ వాడే. అందరు డబ్బున్న అబ్బాయిలాగే వాడికి దేని గురించి ఏ బాధ లేదు, బాధ్యత లేదు. వాడెప్పుడో గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. డబ్బు ఉంది కదా అని వాళ్ళు వీడిని వాడుకుంటుంటారు, లేదని వీడు వాళ్ళని వాడుకుంటుంటాడు. వాడు వేసే బిస్కెట్లకి నేను మా గ్యాంగ్ ఎప్పుడు పడం. నా పేరు శివ. నితిన్ లాగా నా గురించి చెప్పుకోవడానికి నాకు డబ్బు లేదు, ఫేము లేదు. అండ్ మా నాన్న పెద్ద సినిమా స్టారు కాదు. నా ఆశ, కళ, లక్ష్యం, కాలక్షేపం అన్నీ ఒకటే. అంగారక గ్రహంలో జీవరాశులు బతకగలవా అని నా పరిశోధన ద్వారా కనిపెట్టాను. నిన్న నైట్ షో మన యూత్ స్టార్ సినిమాకి వెళ్ళాను మావా. అయ్యో మనోడు కేక పుట్టించాడు రా. ఓ చిన్న కర్చీఫ్ ముక్క నడుము కట్టుకుని జిలుకుములుకు తిరిగాడు అంతే. ఏడికి కలిపి ఆ అమ్మాయి స్టెప్ వేసింది పాపం రా. మాస్ 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 సూపర్ రా. ఐడి కార్డ్ తీసుకో. సినిమా చూపించాలా? ఏంట్రా సీన్ వేస్తున్నావా? మా నాన్న ఈ స్టేట్ కే స్టార్ రా. దట్ డైలాగ్ వన్స్ మోర్ ప్లీజ్. ప్రేమాని వస్తే నేను గాంధీని, గొడవాని వస్తే శత్రువుని చేస్తా. నితిన్కి నాకు క్షణం పడదు, ఎప్పుడు ఏదో గొడవ. ఇది డబ్బుకి చదువుకి జరిగే పోటీ అని చెప్పొచ్చు. ఇన్ని గొడవల మధ్య నాకున్న ఒకే ఒక్క సంతోషం మాయ. ప్రాణముని స్పృశించి హృదయ దీవెన నివసించావే, గగన వీధుల విడిచినాకై ధరణి చేర వచ్చినావే, కమలకాంతుల కాంతని చేర భ్రమరమైనది నాదు బ్రతుకు. హరిచందనాల కుందనానివో, యద తందనాల కిందనానివో, స్వప్నము వంటి సత్యమువా, కల్పన కందని మాయవా. నెక్స్ట్ మాయాదేవినేని. శివ నువ్వు కిందకొచ్చి. వస్తున్నా. మాయా, నీకు పోయం నచ్చిందా? నాకేం అర్థం కాలేదు. కనీసం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదా? నో. వై? ఏం లేదు, ప్లీజ్. హాయ్ మాయా. ఒక అమ్మాయిని చూస్తే హార్ట్ బీట్ ఎక్స్ప్రెస్ లా పరిగెత్తాలి, మనసు డంకడం ఆ సాంగ్ వేసుకోవాలి. ఇలాంటివి ఇంకెన్నో నేను మాయని ఫస్ట్ టైం చూసినప్పుడు ఫీల్ అయ్యా. నేను చదివే అన్ని సబ్జెక్ట్స్లోనూ నాకు సెంటమే, కానీ ఒక్క మార్క్ కూడా రాని సబ్జెక్ట్ మాయ. తను చదివే క్రైమ్ నావెల్స్లానే తననే అర్థం చేసుకోవడం కష్టం. కమిషనర్ కూతురు, సో డిఫాల్ట్గా ధైర్యం ఎక్కువ. ఈ 2 ఏళ్లలో మాయ నాతో 2 సార్లు మాట్లాడుంటుంది, అది నన్ను తిట్టడానికి. మన మనసుకి నచ్చిన వాళ్ళు మనల్ని తిట్టినా తీయగానే ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది, బికాస్ తను నా మాయ. Dear students,
My dear students, good morning. Our VRS Junior College is going to be a #1 college among South India. దీనికంతటికీ కారణం విద్యార్థులైన మీరు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మీ అందరికీ పాఠాలు నేర్పిన గురువుల వల్లే ఇది సాధ్యం కాబోతోంది. VRS గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఈ రాష్ట్రం అంతటా ఉన్నాయి. మన స్కూల్ ప్రారంభించి 14 సంవత్సరాలు అంతలోపలే #1 స్కూల్ అన్న లక్ష్యాన్ని సాధించబోతోంది. ఆల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మరి కొద్ది రోజుల్లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణం ముఖ్యమైన తరుణం. మీ దృష్టి అంతా కేవలం చదువు మీదే ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ వచ్చి మన స్కూల్కే ప్రతిష్ట చేకూర్చిన శివాని ఉదాహరణగా తీసుకోవాలి. శివ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా శివ స్టేట్ ఫస్ట్ వస్తాడన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఈ ఆర్వీకి అస్సలు బుద్ధి లేదురా. శివాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు చూసినా మిగతా వాళ్ళని చీట్ చేస్తుంటాడు. మాకు కావాల్సింది 100% రిజల్ట్. ఈయన టైంకి తగ్గట్టు మాట్లాడతాడు. ఇది యాన్యువల్ డే అయితే మా నాన్నని పొగుడతాడు. ఇది స్పోర్ట్స్ డే అయితే నన్ను పొగుడతాడు. శివకి ఎలా ఫస్ట్ మార్క్ వస్తుందో చూద్దాం. అనే సబ్జెక్టు మీద శివ చేసిన రీసెర్చ్ ని యునెస్కో అంగీకరించి ఆల్ ఇండియా యంగ్ సైంటిస్ట్ గా ఇతన్ని సెలెక్ట్ చేసినందువల్ల అమెరికా వెళ్లి స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. విఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థుల అడ్మిషన్స్ అప్లికేషన్స్ అమ్మకాల్లో కొత్త రికార్డును సృష్టించింది. వండర్ఫుల్ సార్, హిందీలో వచ్చింది సార్, ఈనాడులో కూడా వచ్చింది. మన స్కూల్ గురించి అన్ని న్యూస్ పేపర్లో చాలా బాగా రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ సుదర్శన్. సార్, విజయదశమి రోజు 1,23,484 అప్లికేషన్ అమ్ముడుపోయాయి సార్. ఇకపై ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 2 ఏళ్లలో మరో 2 స్కూల్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సార్. మన స్కూల్కి ఐఎస్ఓ రికగ్నైజేషన్ వచ్చిందంటే అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడానికి సపరేట్గా ప్రెస్సే పెడదాం. ఏమంటారు? అలాగే చేద్దాం సార్, అలాగే చేద్దాం. ఐఎస్ఓకు ఉండాల్సిన అన్ని అర్హతలు మన స్కూల్కి ఉన్నాయి. కానీ మన స్కూల్ వెనక గోడ ఉంది కదా సార్, అదే విరిగిపోయిన కాంపౌండ్ వాళ్ళు, అందులోంచి పందులు తరచూ లోపలికి వచ్చేస్తున్నాయి సార్. దాని కనుక మళ్ళీ కట్టించేస్తే అంతా సెట్ అయిపోతుంది సార్. ఏంటి సుదర్శనం, ఇవన్నీ మీరే చూసుకోవచ్చు కదా సార్. మన స్కూల్ కాంపౌండ్ ఉన్న చోటు హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించింది. మనమే దాన్ని ఎక్స్టెండ్ చేసి కట్టాం. దీనికి సంబంధించిన ఫైలు డిపార్ట్మెంట్ టేబుల్ మీద ఉంది. మీరే ఎలాగైనా అలాగా మీరు పని చేయండి, ముందు గోడ కట్టించండి. కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఐఎస్ఓ ఇన్స్పెక్షన్ జరగబోతుంది, జాగ్రత్త. ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. Go, go, Godzilla. Go, 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 Godzilla. Go, go, Godzilla. జై చాపు రా, జై చాపు. నాకు ఇవన్నీ బొత్తిగా నచ్చవురా. ఐ డోంట్ వాంట్ టు టచ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్, బట్ 24 గంటలు తింటూ కూర్చుంటే సరస్వతి ఏమాత్రం బుర్రకెక్కదరా. నీ బీరువాలోకి వెళ్ళి కూర్చుంటుంది, అది వేస్ట్. కీప్ ద పెన్సిల్ హియర్. సార్, మాయా దేవినేని బుక్ కావాలి సార్. మెమరీస్ ఆఫ్ మిడ్ నైట్. వెరీ బ్యాడ్ సార్. లైబ్రరీ బుక్కే సార్, మళ్ళీ ఇచ్చేయాలి. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యూపిల్స్ ఇన్ డేటాబేస్. ట్యూపిల్స్ ఇన్ డేటాబేస్. సమాధానం తెలియపోయినా పర్వాలేదు, కానీ నీకు క్వశ్చనే అర్థం కాలేదు కదా. సెట్ ఆఫ్ రోస్. సెట్ ఆఫ్ రోస్. You have come here to educate yourself, not these kind of activities.